కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే దోచేశారని ఆరోపించారు. కేంద్రంలో 12 ఏళ్లు బీజేపీకి అవకాశం ఇస్తే ఇక్కడి కేంద్ర మంత్రులు పైసా తేలేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. నిజామాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీని గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో 2 సార్లు బీఆర్ఎస్ ని గెలిపిస్తే మురికి కోపం చేశారని విమర్శించారు. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు సీఎం. అగ్రికల్చర్ కాలేజ్ గాని ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గాని 600 కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో 1045 కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం. ఇంకా 8 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, తెలంగాణను అభివృద్ధి చేస్తుంది. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ ను జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్, హరీష్లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. కేసీఆర్ ను కిషన్ రెడ్డి కాపాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని విమర్శించారు రేవంత్. ఎందుకు కేసీఆర్ ను కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ ను ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. అరవింద్ ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. అరవింద్ ప్రధాని మోదీతో మాట్లాడి నిజామాబాద్ ను ఎందుకు స్మార్ట్ సిటీ చేయలేకపోయారని అడిగారు. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమన్నారు సీఎం రేవంత్. ధర్మపురి అరవింద్ గారు, మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈరోజు మీరు ప్రకటించండి. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికాల్ బంధం. 100 ఏళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీసీ కులగణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 40 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామన్నారు. తనను రేవంత్ గౌడ్ అన్నా, రేవంత్ మాదిగా అన్నా తనకు సంతోషమన్నారు సీఎం రేవంత్. మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది. 40 ఏళ్లు రావణ కాష్టంలాగా మండుతున్నది. ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 100 రోజుల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి 40 సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి నాకు చాలా సంతోషమైంది, వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు. నిజామాబాద్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 600 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపన చేశారు. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 200 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్కులను పంపిణీ చేశారు. 20 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీ డిచ్చిపల్లిలో ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్కు శంకుస్థాపన చేశారు. తెలంగాణ వర్సిటీలో 1,36 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మాణం, 18 కోట్లతో నిర్మించిన తెలంగాణ యూనివర్సిటీ డిచ్చిపల్లిలో సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. నిజామాబాద్లో గాంధీనగర్ నుంచి బినోల వరకు 21 కోట్లతో నిర్మించే రోడ్డు పనులకు భూమి పూజ చేశారు సీఎం. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు బుత్తం, తుమ్మల పాల్గొన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాలకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులను అందజేశారు. గత ఏడాది అక్టోబర్లో డ్యూటీ చేస్తూ ఉండగా దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురై కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందారు. గత నెల 23న గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి కానిస్టేబుల్ సౌమ్య చనిపోయారు. మృతుల కుటుంబాలకు సర్కార్ అండగా ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్.